క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 0862624. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినిజెంట్ వర్కర్లు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని పలు షాపులలో భిక్షాటన చేశారు. 39 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోవడం లేదని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినిజెంట్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గత ప్రభుత్వం జీవో 64 తీసుకురావడంతో తమ వేతనాలు తగ్గాయని, జీవోను రద్దు చేసి అంతకు ముందున్న విధానంలోనే తమకు వేతనాలు ఇవ్వాలన్నారు. రోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్థులను తమ పిల్లలుగా భావించి పనులు చేస్తున్నామన్నారు. చాలని జీతాలతో ఇంట్లో పిల్లలను చదివించడం, పోషించడం కష్టంగా మారిందని వాపోయారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ఉన్న జీతాలు 64 జీవోలు 24 జీవోలు పెండింగ్ జీతాలు సమాన పనికి సమాన వేతనం గత 39వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాం. మేము ఎలాంటి స్పందన లేదు. మాకు కలెక్టర్ గెజిట్ ప్రకారంగా ఇంతకుముందు జీతాలు ఇచ్చారు. 64 జీవో తీసుకొచ్చి 11,700 రూపాయలు తీసుకొచ్చారు. మేము గత 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. మేము ప్రొద్దున ఏదైనా టిఫిన్స్ ఉన్నప్పుడు 5 గంటలకు 4 గంటలకు వచ్చి సాయంత్రం 8 గంటల వరకు ఉంటాం హాస్టల్లో. మా పిల్లలను భావించి మేము పిల్లల హాస్టల్లోనే ఉంటున్నాం ప్రతిరోజు. మేము పొద్దున నుండి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తూ ఉంటే మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. కావున మాకు టైం స్కేల్ రావాలి. మా పెండింగ్ జీతాలు గత 39 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నాము. కాబట్టి మాకు గవర్నమెంట్ స్పందన లేదు. మాకు సరైన జీతాలు లేవు. మేము 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. కాబట్టి మాకు టైం స్కేల్ ఇవ్వాలి. 64 జీవో తెచ్చి ప్రభుత్వం
జీతాలు తగ్గించినాయి, కానీ పెరగాలే కానీ జీతాలు తగ్గించినాయి. మేము మంత్రి గారి నియోజకవర్గంలో ఉండి మాకు జీతాలు తగ్గినాయి కాబట్టి మంత్రి స్పందించి మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలి, క్యాబినెట్లో చర్చించాలి మా గురించి. మంత్రివర్యులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మంత్రివర్యులు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాము. నా పేరు అజ్మీర శారదా. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాము, కానీ మాకు జీతాలు పెరగడం లేదు. పెండింగ్ జీతాలు ఉన్నాయి. 10 నెలల నుంచి మాకు జీతాలు రావడం లేదు. మంత్రి సార్ మా యొక్క బాధను ఆలోచించి మాకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి. మళ్ళీ మేము పెరిగిన జీతాలు కాకుండా 64వ జీవో తెచ్చి ఆ జీతాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అది రద్దు చేసి మేము పొద్దున 5 గంటలకే వెళ్తాం బడికి. 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటాం. మా యొక్క పిల్లలే మొదలుపెట్టి మా పిల్లలుగా మేము భావించి మేము చేస్తున్నాము. మంత్రి గుండెపవర్ సారు మా యొక్క బాధను ఆలోచించి మేము 38వ రోజు పంపించాము. 39వ రోజు అవుతుంది. మేము 4 సార్లు మంత్రి సార్లు కూడా ఇచ్చాం. మా బాధలేమో చెప్పుకున్నాం, కానీ మా బాధను పట్టించుకుంటలేదు. మంత్రి సార్ కూడా పట్టించుకుంటలేరు. మా యొక్క బాధను ఈ పండుగ పూట దీపాలు అందరూ దీపాలు చేసుకుంటారు, పండుగ చేసుకుంటారు. మా పండుగ కూడా లేకుండా మేము డిశ్చార్జ్లో చేసుకున్నాం కదా. కాబట్టి మా బాధను ఆలోచించి మాకు టైం స్కేల్ ఇచ్చి మా యొక్క కలెక్టర్ గెజిట్ ప్రకారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంత్రి సార్ క్యాబినెట్ ఆలోచించి సీఎం సార్ను రేవంత్ అన్నను కూడా మాట్లాడి సీఎం దృష్టి తీసుకెళ్ళి మా యొక్క బాధను పరిష్కరించే పేదవాళ్ళం సార్. మాకు ఎలాంటి చాలా బాధలు ఉన్నాయి. ఈ జీతంతో మా పిల్లల యొక్క భవిష్యత్తుని కూడా మేము ఆలోచించలేకపోతున్నాం. పెద్ద చదివాలన్నా మాకు లేదు, ఎలాంటి సమస్య ఉంది. ఒక 10 లక్షలు కట్టం ఇచ్చి మా పిల్లలను పోషించుకోవాలన్నా, పెళ్లి చేయాలన్నా అట్లాంటి పరిస్థితులు లేవు. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నాం. మేము బయటికి వెళ్ళి పని చేసినా రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తారు, కానీ అట్లా లేదు. మాకు రోజు 300 కైకిలు కూడా లేదు. కాబట్టి మేము ఈ పని చేస్తున్నాము. పొద్దున్న లేచి సాయంత్రంలోకి వస్తున్నాము. కాబట్టి పొన్నం సారు, మంత్రి సారు, రేవంత్ రెడ్డి అన్న కలిసి క్యాబినెట్ చర్చించి మా యొక్క సమస్యను పరిష్కరించాలని మేము చేస్తున్నాం సార్. రిపోర్టర్లు కానీ ప్రతి ఒక్క నాయక ప్రతిపక్షంలో కానీ అందరూ మా బాధను ఆలోచించి చేయాలని చేస్తున్నాం సార్. మా యొక్క బాధను ఇచ్చేయాలి సార్. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్స్. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.